హలో ఫ్రెండ్స్, హైదరాబాద్ అంబర్పేటలోని సికింద్రాబాద్ జోన్ డీసీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఐడిఎఫ్సి బ్యాంక్ ఉద్యోగిని నమ్మించి మోసాలు చేస్తున్న ఖురానా మోసగాడిని వ్యక్తిని అరెస్టు చేసినట్టు తెలిపారు. రాఖీ జైన్ అనే మహిళకు 2,80,00,000 రూపాయలు రుణం ఇప్పిస్తానని నమ్మించి మోసం చేస్తున్న తుర్కపల్లి భారత్ సాయి చంద్ర వ్యక్తిని రామ్గోపాల్పేట్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. రాఖీ జైన్ అనే మహిళ నుండి 10,60,000 రూపాయలతో పాటు 190 గ్రాములు బంగారం తీసుకొని పారిపోయే నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని ఆయన చెప్పారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మాంకాల్ డివిజన్ ఏసీపీ సూపర్విజన్లో రామ్గోపాల్పేట్ ఇన్స్పెక్టర్ సురేష్, ఎస్ఐ వాళ్ళ బృందము ఒక ఘరానా మోసగాన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను భరత్ సాయి చంద్ర, ఏజ్ అబౌట్ 30 years ఉంటాయి. ఈయన ఎంబీఏ చదివాడు, ఫతేనగర్ సనత్నంలో ఉన్నాడు. సో ఈయన ఏంటంటే ఈయన మీద పాత నేర చరిత్ర ఉంది. ఇతను బ్యాంక్ లోన్లు ఇప్పిస్తామని చెప్పి ఒక అమాయక ప్రజలను సెలెక్ట్ చేసుకొని బ్యాంక్ లోన్ ఇస్తామనే ఒక ఉద్దేశంతో ఒక పెద్ద ఎత్తున మోసానికి తెరలేపుతాడు. సో ఇదే రకంగా రామ్గోపాల్పేట్ పొజిషన్లో రాఖీ జైన్ అని ఒక ఆమెతో చేశాడు. సో ఇది ఒక మోడస్ ఆపరెండి అన్నట్టు. లోన్లు ఇప్పిస్తా అని చెప్పటం, ఒక పెద్ద బ్యాంక్ మేనేజర్ ఫైనాన్స్ డీలర్గా పరిచయం చేసుకొని ఈ రకంగా ఇక్కడ మా దగ్గర రామ్గోపాల్పేట్ కేసులో చాలా రోజులు తప్పించుకొని తిరుగుతున్న ఇతన్ని ఏసీపీ మహంకాళి శ్రీధర్ ఆధ్వర్యంలో సురేష్ కుమార్, ఆయన ఎస్ఐ టీం వీళ్ళందరూ అతన్ని అరెస్ట్ చేసిన గంగాధర్ ఎస్ఐ అరెస్ట్ చేయడం జరిగింది. సో అరెస్ట్ చేసే క్రమంలో అతని నేర చరిత్ర బయటపడ్డది. ఇతని దగ్గర నుంచి సుమారు ఒక కార్, ఏదైతే మోసం చేసిన మన నుంచి కారు సీజ్ చేయడం జరిగింది. అదే రకంగా ఎండివర్ కార్, ఒక యాపిల్ i17 ఫోన్ ప్రో, ఒక 4 లక్షల రూపాయల క్యాష్, అదే రకంగా ఒక బిస్కెట్, ఇది ఎంతో 160 16 తులాల గోల్డ్ను ఏదైతే తీసుకున్నారో దాన్ని కూడా రికవర్ చేయడం జరిగింది. సో ఇటువంటి మోసాలు చాలామంది మార్కెట్లో, ప్రజలలో, సొసైటీలో బ్యాంక్ అకౌంట్లో 4 లక్షల రూపాయలు కూడా ఉన్నాయి. అవి కూడా ఫ్రీ చేయడం జరిగింది. సో ఇతను ఒక నేర చరిత్ర, ఇక్కడ మీద ఎక్కడైనా వారెంట్స్ కూడా పెండింగ్ ఉన్నాయా, కోర్టుకు వెళ్తున్నది తదుపరి దర్యాప్తులో తెలియడం జరుగుతుంది. సో ప్రజలందరూ ఏంటంటే పుట్టిగానే నమ్మకుంటా నిజంగా వాళ్ళు బ్యాంక్ లోన్ ఇప్పిస్తలేదని ఈ రకమైన మోసగాళ్ళ చేతిలో పడకూడదని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నాం. సో ఇతన్ని థరో ఇంట్రాగేట్ చేసి అదే రకంగా ఇంకెక్కడన్నా ప్రజల ఎక్కడైనా మోసం చేసినవి ఉంటే కూడా అటువంటివి కూడా కేసులో కూడా అతన్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది.